చెప్పు నా గురించి చెప్పు. సార్ లాస్ట్ కాదు, భోజనాలు కూడా ఇక్కడికే తెప్పించమంటారా? అదే బెటర్ చెప్పు. సార్ అన్న మీతో 2-3 సినిమాలు చేశారు సార్. అవును. నాకు ఎప్పుడు మీ గురించి చెప్పేవాళ్ళు సార్. ఏమని? బ్రహ్మాజీ గారితో మామూలుగా చెయ్యగానా? ఉండదు సార్. ఓకే బ్రహ్మాజీ గారితో మీకు మామూలుగా ఉండదు, చాలా ఎంజాయ్ టార్చర్ చేస్తారు పెడతాడా? సార్. ఎందుకు సార్ ఏమేమో చెప్తారు మామూలుగా ఉన్నది చెప్పండి సార్. ఎలివేషన్ ముందు ఒక బిల్డప్ ఇవ్వాలి సార్. ఓకే ఓకే బ్రహ్మాజీ గారు విల్ బి ద మోస్ట్ ఎనర్జెటిక్ యాక్టర్ యూ విల్ ఎవర్ వర్క్ అన్నాడు సార్. అది 100% ట్రూ సార్. అంటే మంచి యాక్టర్ కాదు సార్ ఏంటి సార్ ప్రతి దాంట్లో మీరు ఎనర్జీ ఉంటుందా? ఒకసారి చెప్పు. సార్ లేదు సార్. ప్రిపేర్ అవ్వలేదు అందుకని నువ్వు రాట్లా మాట. సార్ మీరు గన్ను తల మీద పెట్టి మాట్లాడుతుంది సార్ నాకు. నువ్వు బాగా స్మార్ట్, నువ్వు పట సార్ బ్రహ్మాజీ గారు ఇస్ ద యంగెస్ట్ యాక్టర్ ఇన్ ద ఎంటైర్ ఫిల్మ్. మాకు జెన్యున్లీ ఇప్పుడు ఈ ఫన్ ఏదైతే ఉందో మాకు సెట్ మీద రోజు ఉండేది. నేను జెన్యున్లీ సెట్ మీదకి వచ్చిన భయపడ్డాను. అమ్మో బ్రహ్మాజీ గారు అంటే సీనియర్ యాక్టర్ అన్ను, లైక్ ఈజ్ అంటే చాలా పెద్ద యాక్టర్. మళ్ళీ సీనియర్ అంటే మిమ్మల్ని మళ్ళీ ఏజ్ అనలేదు అలా. చాలా పెద్ద యాక్టర్, ఆయనతో ఎలా ఉంటుందని నేను నిజంగా జెన్యున్లీ కొంచెం భయపడ్డాను. బట్ ఆయన ఇలా కిషోర్ గారి మీద, నా మీద, సీను గారి మీద జోక్స్ వేసి ఐస్ బ్రేక్ చేసి చాలా చాలా కంఫర్టబుల్ చేశారు.